ఏలూరు జిల్లా భీమడోలు మండలం నార్చేటిగుంటలో పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా ఫౌజు పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆప్కబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పాల్గొని వితంతువులకు కొత్తగా మంజూరైన ఫౌజు పింఛన్లు 4000, డయాలసిస్ పేషెంట్లకు 10,000 చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు పేదల సేవలు అనే కార్యక్రమానికి మరి భీమడోలు గ్రామంలో ఉన్నటువంటి నాచేడుగుంట యొక్క ఏరియాలో ఏదైతే ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా రాష్ట్రం అంతా కూడా స్పౌజ్ పెన్షన్లో గత 2-3 నెలల నుంచి పెండింగ్ ఉన్న పెన్షన్లన్నీ కూడా ఇచ్చిందో ఆ స్పౌజ్ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈరోజు నేను కానీ నాతో పాటు కూటమి కుటుంబ సభ్యులు కానీ అలాగే అధికారులు కానీ అందరం కూడా వచ్చి వారి యొక్క యోగక్షేమాలను కనుక్కొని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి యొక్క పెన్షన్ వారికి ఇచ్చినటువంటి సందర్భంలో అసలే మరి యజమానులను కోల్పోయి బాధలో ఉన్నటువంటి వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి యొక్క 4,000 రూపాయల పెన్షన్ మరి ఎంతో సంతోషం కలిగించిందన్న విషయాన్ని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ వారి వారి కుటుంబాల్లో మరి దైవ నిర్ణయమో వారి దురదృష్టం కనుక వాళ్ళ యజమానులు కోల్పోయి ఎవరైతే ఉదాహరణకు భర్తను కోల్పోయిన భార్య ఎవరైతే ఉంటే ఆవిడ కానీ వాళ్ళందరూ కూడా మరి పిల్లలందరూ కూడా పెళ్లిళ్ళు చేసుకుని ఎవరు బతుకులు వాళ్ళు బతుకుతున్న సందర్భంలో ఒంటరిగా ఉన్నటువంటి వీళ్ళ యొక్క జీవితాలకి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితుల్లో ఈవేళ కూటమి ప్రభుత్వం ఇచ్చేటువంటి 4,000 రూపాయలు ఆ కుటుంబం మొత్తానికి జీవనాధారం అయిందనడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ వారి తోటిగా మరి పక్కన ఉన్నటువంటి మరి ఎవరైతే ఇరుగు పొరుగు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి మోడీ గారి యొక్క సహకారంతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపేటువంటి తీరు కానీ మరి అటువంటి ప్రభుత్వాన్ని నడిపే తీరులో భాగంగా ఈరోజు మరి స్పౌజ్ పెన్షన్లన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రేపు జనవరి 1 అని ఈవేళ 31 పెన్షన్లు ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రజలంతా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఎందుకంటే ఈవేళ డిసెంబర్ 31 రేపు జనవరి 1 కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యంగా ఏలూరు జిల్లా ప్రజలకు మరీ ముఖ్యంగా మా ఉంగుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నూతన సంవత్సరం కానీ సంక్రాంతి శోభ కానీ వారి వారి కుటుంబాల్లో సుఖ సంతోషాలుగా ఉండేలాగా ఆ దేవుని యొక్క ఆశీస్సులు అందరి మీద కూడా ఉండాలని మరొకసారి అందరికీ కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.